జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన రాఘవ్ గారు కనిపించట్లేదంట. పాపం ఆయన ఏమయ్యారో, ఎక్కడికి వెళ్లారో, ఆయన లేకపోవడం వల్ల వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ యాంటీ. అరే అబ్బాయిలే. హలో బాబాయ్. అర్జెంట్ గా మా ఇంటికి వచ్చండి. లేదు పని ఉంది. మా ఇంట్లో మందు ఉంది. వత్తనం అయితేనే అది కాదురా అశోక్ శివ, నాకేదో తెలియని ప్రాబ్లం వచ్చిందిరా. అయితే పైల్సే. నీకెలా తెలుసు? తెలిసిపట్లేదా? మీకు ఈ విషయం తెలీదా? ఏంటి? ఈ షెడ్యూల్ కి రాఘవ్ గారు లేరంట. రాఘవ్ గారు లేరా? రాఘవ్ గారు లేరని టీం తీసేశారంట. అలా ఎలా చేస్తారు సార్? నాకు అర్థం కాదు. సాంబార్లో బల్లి పట్టదు అనుకో, బల్లి పడదు కానీ సాంబార్ పడేటువంటి రాఘవ్ బల్లి అంటుడా? అదంతా అప్పుడు, ఇప్పుడు అస్సామప్పి అంతా. ఈ వయసులో నేను పంచ్ చేయలేకపోవచ్చు కానీ పంచులు కూడా వేయలేనురా. ఏమంటారా? ఏమంటాడంటే లీడ్ కోరుకుంటున్నాడు. నీకేంటి బాబా లీడ్ ఇచ్చింది? లీడ్ ఇస్తే నాకు ఇవ్వాలి. రాకెట్ రాఘవ టీము నా వల్ల అల్టిమేట్ అశోక్ వాళ్ళు నడుతుంది. ఇదిగో నువ్వు ఏదో పంచులు వేయాలన్నా ఈయన ఏదైనా చెయ్యాలన్నా నేను అంతో ఇంత రాయాలి కదా. ఆ లీడ్ ఏదో నాకే ఇవ్వాలంటున్నాను. హలో, నువ్వు రాయాలన్నా వాడు చేయాలన్నా టీమ్ కి లేడీ కన్ఫర్మ్. నాకు ఇవ్వాలి లీడ్. వారి అమ్మ, ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఏం చేస్తున్నాము? అబ్బాబా ఏంట్రా మీ గొడవ? తాగుదామని వచ్చాం కదా, తాగుదాం నడవండి ప్రశాంతంగా. అరే అశోక్, ఏదేమైనా బాబు గారు గొప్పడు కదరా. గొప్పలే కదరా. లైఫ్ ఇస్తున్నారు, అప్పుడప్పుడు లైన్లు ఇస్తున్నారు, ఖర్చులకు 5,000 ఇస్తున్నారు. ఆ రాఘవ్ గారిని నా గట్టిగా ఉన్నాడు, లేపేస్తా. రక్షణ చేయకే. గ్లాస్ కడుక్కోమని నీళ్ళు వేసాను. నువ్వు అల్పోయిస్తుంటరా? నీళ్ళు అనుకున్నాను. చెప్పనికి ముందు వేసాను. ఏ మాట మాటరా? ఈ మందులో ఏదో పెట్టారా? మందులు ఏం పెట్టలేదు, ఇందాక కుక్క మూతెట్టింది. ఏదైనా నేనే చేస్తా. ఇంకా కనపడకుండా లేపేస్తా. ఇవన్నీ కనపడట్లా? వీడు కనపడకుండా లేపేస్తాడు. ఏదేదో మాట్లాడుతున్నావు. స్కిట్ లేపడాక నీళ్ళు లేపడం. మనకి ఏమన్నా కేసులు ఏమన్నా వచ్చినాయా? 4 కేసులు వచ్చేసాయి. బీర్లు చల్లగా ఉన్నాయి. ఎలా పేలనే కాదు, పేలేవి ఏమన్నా వచ్చినాయా? ఒక నెంబర్ 1 కేసు వచ్చింది సార్, వెనకాల ఉంది చూడండి. కనబడుట లేదు. జాకెట్ రాఘవ అని ఎవరు రాశాడు? కరెక్ట్గానే రాశాడు. ఏజ్ 66, పర్ఫార్మెన్స్ డల్, స్ట్రెంత్ టీమ్ మెంబర్స్ తొక్కేయటం, జబర్దస్త్ నుంచి తీసేయటం బెస్ట్, హైట్ పెద్దగా ఎదగలేదు. నాకు అర్థమైపోయింది సార్, ఆయన కిడ్నాప్ చేసింది వాళ్ళ టీమ్ లో ఉన్న మెంబర్స్. ఆ రాకెట్ రాఘవ టీం ఎక్కడ ఉన్నారు? అక్కడికి వెళ్దాం. మీరు ఎందుకు వచ్చారు? రాకెట్ రాఘవ కనపడటలేదు. రాకెట్ రాఘవ కనపడదు, ఆయన కనపడ్డంటే ఒప్పుకోనండి. రాకెట్ రాఘవ మిస్ అయ్యాడు. ఎవరు కిడ్నాప్ చేశారు చెప్పండి. మీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా. 10 నిమిషాలు కానీ మించి చేయలేరు సార్ పాప. వీళ్ళని తీసుకుపోయి 30 డిగ్రీ ఇస్తే వీళ్ళే చెప్తారు సార్. మాకు కొంచెం టైం ఇవ్వండి సార్, ప్లీజ్ మాట్లాడండి. మీరు వెళ్ళండి సార్. కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టు చెప్పొచ్చు కదా. తోలు లేకపోతే రంకుమల్ల నేను కిడ్నాప్ చేయలేదురా, నాకు ఆ పాపం పుణ్యం తెలియదు, ఏదో తాగిన మత్తులో చెప్పాను రా. రశ్మి మీద ఒట్టేసి చెప్పు. రశ్మి అమ్మమ్మ మీద ఒట్టురా. చేయలేదు కదా, ఏదో పని చేద్దాం, ధైర్యంగా బలంగా మాట్లాడదాం. మాట్లాడితే ఏంట్రా? అప్పుడు మనం తప్పు చేయలేదు పుదులేస్తారు కదా.
ఏం చేయాలంటే చెప్పక్కర్లేదు. క్యారెక్టరైజేషన్ ఏంటో నాకు చెప్పారు కదా, దొల్లగొట్ట దూపమేస్తా. ధూపం కాదు, తేడా అవుతుంది, పక్కన దీపం పెడతాడు. ఎస్ఐ గారు రండి చెప్తాను. Who is SI? Hey, SI. What kind of reason you? Hey, ఒక 2 minutes లోపలికి లోపలికి రండి సార్. let's move. ఏం జరుగుతుంది? తడుగుట్టు కూడా లేదు, అయిపోయి చెవట్లు పెట్టాను, ఏసీ లేదా లోపల? ఫుల్ లాఠీతో లోపలికి వెళ్ళి హాఫ్ లాఠీతో బయటకు వచ్చాడంటే ఆ మిగతా సగం లాఠీ పొయ్యిలో పెట్టిండంటావా? లేదు, గొయ్యిలో పెట్టుంటాడు. నడవలేని పరిస్థితుల్లో నేనుంటే ఇలాంటి మా మంట జోకులేస్తారని నాకు ఇక్కడ మండుతుంది. నోట్లోనా? కాదు, గుట్లో. బాబాయ్ ధైర్యంగా మాట్లాడి, ధైర్యంగా మాట్లాడుతూ లేస్తాడు. జాగ్రత్త. యాటిట్యూడ్ అర్జున్ రెడ్డి ఇలా. నీకు నాటే నరేష్ మాలుమే. పెద్దోళ్ళ పేరు చెప్పమన్నారు సార్, లోపలికి తీసుకెళ్దాం. ఒక 2 minutes లోపలికి రండి. బాబాయ్ ఏం జరుగుతుంది లోపల? వర్క్ జరుగుతుంది. బిల్డింగ్ వేస్తున్నారా? కాదు, బోర్వెల్స్. అయ్యో బాబోయ్. మొత్తం అర్థమైంది. నేనేం టీ తాగి వస్తాను. ఈ లోపు మీలో ఎవ్వడం రాకెట్ రాఘవని ఇచ్చేసాడో నాకు చెప్పండి. ఆయన టీ తటకి వెళ్ళారు కదా, పారిపోతావా? పారిపోలేనురా. ఎందుకు పారిపోయి నడవలేను. నడవలేవా? ఎస్ఐ గారు పరిగెడతా. మీ ఇద్దరులో రాకెట్ రాఘవకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని నాకు తెలిసింది. చెప్పండి, రాకెట్ రాఘవని ఎక్కడ దాచారు? మేము ఎక్కడ రాస్తాం సార్? మాకంత సీన్ లేదు సార్. నిజంగా మేము కిడ్నాప్ చేయలేదు సార్. బాబు గారు నమస్తే సార్. మేడం నమస్తే మేడం. సార్ నేను ఒక ఇంపార్టెంట్ పని మీద ఎవరికి తెలియకుండా సీక్రెట్గా బయటకు వచ్చాను సార్. నేను లేను కదా అని చెప్పి ఇలాంటి టైంలో దయచేసి మా టీంలో వాళ్ళు ఎవరికి కూడా మీరు టీం లీడర్ ఇవ్వకండి సార్. కావాలంటే టీం లీడర్ ఉండాలి అనుకుంటే మాత్రం బయట నుంచి ఎవరినైనా తీసుకొచ్చి అతన్ని టీం లీడర్ చేయండి సార్. మా టీంలో వాళ్ళు మాత్రం ప్లీజ్. అన్న ఇది చిన్న బిట్టి మాత్రమే, పేమెంట్ వేయకండి, స్కిట్ చేయడం ఆయన. జరిగిన దానికి నేను చింతిస్తున్నాను. ఎక్స్ట్రీమ్లీ జారీ. పర్లేదు సార్, మాకు ఇవన్నీ అలవాటే. మన అప్పారావు గారు ఎటు వెళ్ళారు? ఆయన పారిపోడండి. అంటే మీరు చేయలేని తప్ప అప్పారావు గారు ఏదో చేశారు. నండి వెళ్దాం. అప్పారావు గారు ఎక్కడ? ఆయన ఎక్కడ నాకు తెలుసు, నేను చూపిస్తానండి. రండి. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకు నిజంగా సరదాగా అనిపించింది. రాఘవ గారు లేని లోటు కొంచెం ఉంది గానీ వీళ్ళందరూ కలిసి అది మాక్సిమం కవర్ చేశారు. ఐ ఎంజాయ్ థరోలీ, ఎంటర్టైన్ అయ్యాం. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ లేకపోవటం ఇందిరా చెప్పినట్టు కొంచెం మైనస్ పాయింట్ అయినా అంతా వెళ్లకుండా మీరు మేనేజ్ చేశారు బాగా. మహేష్ కొంచెం రావటం వల్ల కొంచెం దానికి యాడెడ్ గ్రామర్ వచ్చింది. బట్ ఓవరాల్ స్కిట్ ఇస్ గుడ్. అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ నాగబాబు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.